నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఇవాళ ఏదైతే మామిడి రైతులు ఉన్నారు ఇవాళ పంట అంతా చేతికొచ్చి ఇవాళ డబ్బులు చేతికి వచ్చే రూపంలో ఉంటే మామిడికాయలన్నీ కూడా ఈ అకాల వర్షాలకు రాగిపోతే కనీసం వాళ్ళకి నష్టపరిహారంగా ఇచ్చే పరిస్థితిలో ఇవాళ లేదు. అలాగే ఇవాళ కోకో రైతులు ఇవాళ కోకో సాగు చేయండి అని ఇవాళ దళారీ వ్యవస్థ అంతా కూడా ఏకమై ఈ కంపెనీలందరూ కూడా రైతులతో బలవంతంగా ఈ అంతర్గత పంట కింద కోకో మొక్కలు వేయించి కోకో పంట రాగానే దానికి గిట్టుబాటు వచ్చే పరిస్థితులు లేదు. అలాగే పొగాకు రైతులను చూస్తే అలాగే ఇవాళ ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కడప జిల్లా రాయలసీమలో ఏదైతే అరటి తోటలు నష్టపోయినాయో ఆ రైతుల దగ్గరికి వెళ్లి పలకరించితే మళ్లీ ఏది ఇప్పుడు వరకు కూడా ఆ అరటి రైతులకు పంట నష్టం ఇచ్చే దాఖలాలు లేవు. అలాగే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్లి ఇలా మిర్చి రైతులు పలకరిస్తే ఏదో ఆ రోజు ఏదో పలకరించిన దాని మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తర్వులు రాసి ఇదిగో అయిపోతుంది అంటున్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు ఏమైందనేది రైతులకు చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఇవాళ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతుల దగ్గరికి వెళ్లి రైతుల పక్షాన అన్ని విధాలుగా పోరాటాలు చేస్తుంటే ఇవాళ మా నాయకుడు ఇవాళ మా కార్యకర్తలందరికీ ఇవాళ ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఈ వరి ధాన్యం పంటలు నష్టపోతున్నారో ఆ రైతులందరికీ కూడా మీరు ధైర్యం చెప్పండి, ఆ రైతులకు తోడుగా మీరు పోరాటం చేయండి, ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయండి అని ఇవాళ మా నాయకుడు సూచించడం జరిగింది. ఇవాళ మా నాయకుడు సూచిస్తే గానీ స్పర్శించే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం లేదు. ఇవాళ దేశానికే వెన్నెముక రైతు, దేశానికి అన్నం పెట్టిన అన్నదాత రైతు అని చెప్పే ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుందనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ఉంది. ఇవాళ అకాల వర్షాల వల్ల ఇవాళ ధాన్యం తడిచిపోయి ఇవాళ కళ్ళాల మీద పెట్టుకుని అలాగే రోడ్ల మీద పెట్టుకుని అటు బరకాలు వేసుకుని ఆరిన తర్వాత అమ్ముకుందామంటే ఈ రైస్ మిల్లర్స్ అందరూ కూడా దళారీ వ్యవస్థ కింద చేరి 1200కి 1300కి కలిపి నోటికి ఏది వస్తుంది ఒక కూరగాయల మార్కెట్ లాగా చేసి దాన్ని రచ్చ కింద చేస్తున్నారు. అసలు యాగి కింద చేస్తుంటే అసలు ఈ ప్రభుత్వానికి నమ్మకం నీరెత్తినట్టు వెళ్ళింది. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి అకాల వర్షాలు అవి వచ్చినప్పుడు ఏదైతే కళ్ళాల మీద ఇవాళ రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం ఉండి మళ్లీ రైతు ఆకాశాన్ని వంక చూసి మళ్లీ ఎప్పుడు వర్షం వస్తుందో ఈ ధాన్యం రేటు ఏ విధంగా వస్తుందో అనే ఉద్దేశంతో ఉంటే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారాగా ప్రతి గింజ కొనుగోలు చేసి ఏదైతే రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ధర పెట్టిందో ఎంఎస్పీల ద్వారాగా లేకపోతే రైతు బంధు కేంద్రాల ద్వారాగా పంట నమోదు కార్యక్రమాలు చేయించి ప్రతి గింజ కొనుగోలు చేసి ఇవాళ ప్రతి జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను పెట్టి రోడ్డు మీద ఒక గింజ కూడా కనపడకూడదు, రైతుకు ప్రతి గింజ అయితే రంగుమారిన ధాన్యంతో సహా మొలకొచ్చిన ధాన్యంతో సహా కొని రైతుకి లబ్ధి చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిస్థితులు చూస్తే రైతు పట్ల ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారండి. ఇవాళ మంత్రులు ఏమయ్యారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రుల ముందాన్ని కానీ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ జడ్పీటీసీలు కానీ అందరినీ కూడా రైతుల వద్దకు పంపించి రైతులు ఆధైర్యపడొద్దు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది అని చెప్పేసి రకరకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ పరిస్థితి ఏమవుతుంది? ఇవాళ వరకు ఇవాళ ఆక్వా రంగాన్ని చూస్తే ఇవాళ క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితుల్లో ఆక్వా రంగం ఉంది. ఆక్వా రంగానికి మీరేం చెప్పారు? ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకుండా యూనిట్ ధర రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పారు. మీరు 2019లో మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో మీరు ముఖ్యమంత్రి అయ్యి 19లో మీకు అయిపోయే టైంకి మీరు ఇలాగే చెప్పి 6 నెలల ముందు అన్ని వారికి ₹2 యూనిట్ ధరకు ఇస్తానని చెప్పి 6 నెలలు ఇచ్చి 6 నెలలకు ఎగ్గొడితే 340 కోట్లు డిస్కంలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే కట్టిన దాఖలాలు ఉన్నాయి. మీరు అన్ని చెప్తారు కానీ అవి గాల్లోనే వదిలేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ మీరు వదిలేసిన బాకీలన్నీ కూడా ఈ యొక్క రైతు భరోసాల కేంద్రాల ద్వారాగా ఇవాళ రైతులకు అండగా నిలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆక్వా రంగానికి వస్తే మీరు ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకుండా మీరు ₹1 సబ్సిడీ ఇస్తా అన్నారు. ఇవాటి వరకు మీరు ఒక పైసా సబ్సిడీ ఇచ్చిన పాపన పోలేదు. ఇవాళ మళ్ళీ మీరు పెద్ద మాటలు చెప్తారు.
ఇవాళ ఏమైంది? ఇవాళ క్రాప్ హాలిడే దిశగా ఇవాళ ఆక్వా రంగానికి ఉంటే కనీసం మీరు ఏదో వేడినీళ్ళలో చన్నీళ్ళు సదుపాయం కింద కనీసం మీరు రూపాయల సబ్సిడీ అది ఎప్పుడు అమలు చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఏదైతే మీరు ఇస్తా అన్నది ఇవాళ మొత్తం ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ అన్ని కలుపుకుంటే 64,000 కనెక్షన్లే ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని పెట్టి ఇవాళ ఏదైతే సర్వీస్ కనెక్షన్లు 64,000 కనెక్షన్లు ఉన్నాయో ఆక్వాజోన్ పరిధిలోకి 54,000 కనెక్షన్లు తీసుకొచ్చి 3,640 కోట్లు ఇవాళ 5 సంవత్సరాల్లో సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంకా ఉన్నది మిగిలింది ఎంతంటే 10,000 కనెక్షన్స్. 10,000 కనెక్షన్కి ఎంత బడ్జెట్ అవుతుందండి? ఇప్పుడు ఇవన్నీ మీరు ఆక్వా రంగానికి ఏం చేశారో మీరు అంటున్నారు. ఏం చేయలేదని మేము అడుగుతున్నాం. మేమేం చేయలేదని మేము అడుగుతున్నాం సూటిగా. ఇవాళ ఏదైతే లబ్ధిదారుడు 3 నెలల నుంచి సబ్సిడీ పొంది ఒకేసారి తను మళ్ళీ డిస్క్వాలిఫై అయ్యే సబ్సిడీ పొందని పరిస్థితుల్లో ఉంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కంల నుంచి వాళ్ళకి నోటీసులు వెళ్ళి ఆ రోజుల్లో మీరు మళ్ళీ ఏదైతే 3 నెలల నుంచి మీరు ఏదైతే లబ్ధి పొందారో అది మళ్ళీ రోల్ బ్యాక్ కట్టండి అని చెప్పేసి ఈ విషయాన్ని ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఇవాళ ఏదైతే సీఎస్ గా ఉన్నటువంటి విజయానంద్ గారు అప్పుడు ఎనర్జీ స్పెషల్ సీఎస్ గా ఉన్నారు, ఆయనకి ఇమ్మీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రోల్ బ్యాక్ చేశారు. 23 కోట్లు రోల్ బ్యాక్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీరు ఆక్వా రంగానికి ఏం చేశారని అడుగుతున్నా. అలాగే ఆక్వా రంగం చూస్తే కుదేలైపోయింది. దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవాళ ప్రతి గింజ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇలాగే మామిడి రైతులు ఎవరు ఉన్నారో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారాగా వాటిని రిచ్ చేసి యుఎస్ కానీ ఇవాళ యూరోప్ కంట్రీస్ కానీ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ మామిడి రైతులు వాడి పంట అంతా నాశనం అయిపోయి నేలపాలు అవుతే వాళ్ళకి అసలు వారి గిట్టుబాటు ధర లేకపోయినా సరే వారికి మనం ఆదుకునే పరిస్థితి ఏం చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. అలాగే పొగాకు రైతులకు మీరు ఏం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. అలాగే కోకో రైతులు ఇవాళ కోకో రైతుల పరిస్థితి దయనీయమైన పరిస్థితుల్లో ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. అలాగే వరి ధాన్యం రైతుల్ని మోసం చేసి మిల్లర్స్ అందరూ కలిసి 1,200కి 1,300కి నానా యాగి చేసి కొని ఇవాళ సంచులుంటే సరుకుంటే సంచులుంటే ఈ యొక్క మిల్లర్స్ అందరూ కూడా ఏకమై ఇవాళ ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం లేదు. మీరు పంట నమోదు కార్యక్రమం చేయలేదా? కేవైసీ నుంచి చేశారు కదా. చేసినప్పుడు ఎంత అంచనా పంట వస్తుందని మీరు తెలీదా? ఇవాళ రైతు పండించిన పంట ఎక్కువ పంట వచ్చిందని రైతు సంతోషపడుతుంటే ప్రభుత్వం బాధపడుతున్నట్టు కనపడుతుంది. అంటే రైతు పండించిన పంట ఎక్కువ పంట రావటం వల్ల ఈ ప్రభుత్వానికి బాధ కళ్ళంటూ నీళ్ళు వస్తున్నట్టు కలుగుతుంది. ఎక్కువ పంట పండిందని చెప్పి రైతు కళ్ళల్లో ఆనందం కనపడుతుంటే ఈ ప్రభుత్వానికి కన్నీరు కారుతా ఉన్నది, బాధపడతా ఉన్నది. అంటే పండించిన పంటకి ధర ఇవ్వలేని ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉందా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కోకో రైతులకు కానీ పొగాకు రైతులకు కానీ అలాగే మామిడి రైతులకు కానీ అలాగే వివిధ పంటలు ఏదైతే పండిస్తున్నారో ప్రతి రైతు తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి, ఆక్వా రైతుల్ని ఆదుకోవాలి. లేని పక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఆందోళన కార్యక్రమం చేస్తాం. రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు. రైతులు ధైర్యంగా ఉండాలని మీ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని మీరందరూ ధైర్యంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. Okay.